వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. బాలనగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు దాడులు నిర్వహించారు. దీనిలో భాగంగా గంజాయి అమ్ముతున్నారని సమాచారం రావడంతో సనత్ నగర్ రైల్వే స్టేషన్ సమీపంలో దుర్గేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి 1100 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి వద్ద నుండి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టామని, అనంతరం రిమాండ్ కు తరలించామని ఎక్సైజ్ సిఐ రమణయ్య అన్నారు. డిస్ట్రిక్ట్ ప్రొవిజనల్ ఎక్సైజ్ ఆఫీసర్ మిర్చల్ గారి ఆదేశం మేరకు ఈరోజు మాకు ఉదయం పూట నమ్మదగిన సమాచారం వచ్చింది. ఇవాళ సనత్ నగర్ రైల్వే స్టేషన్ రోడ్డు ప్రాంతంలో ఒక వ్యక్తి గంజాయి అమ్ముతున్నటువంటి సమాచారం మేరకు ఆ ప్రాంతంలో సోదాలు చేసినాం. సోదా చేసే క్రమంలో ఒక వ్యక్తి బ్యాగ్లో గంజాయి పెట్టుకుని అమ్ముతుండగా పట్టుకున్నాం. అతని వద్ద నుంచి దాదాపు ఒక 1.10 kg గంజాయిని స్వాధీనం చేసుకున్నాం. తర్వాత అతను మొబైల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ నేరానికి పడినటువంటి వ్యక్తిని రిమాండ్కు పంపడం జరిగింది. అతను విచారణలో ఈ గంజాయిని మన మహారాష్ట్రలోని పార్లూరు నుంచి కొనుగోలు చేసినట్టు చెప్తున్నారు. అతను ఇచ్చారో అతని పేరు తెలియదు చెప్పడం జరిగింది. ఇతని రిమాండ్ పంపడం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఇంతమంది మొదటి కేసు అండి. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.